హాయ్ ఫ్రెండ్స్, ఓతట్టు ఎలా అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. చూద్దరండి. పచ్చిమిరపకాయలు 2 కట్ చేసుకున్నాను. కొంచెంగా క్యారెట్ తురుము తీసుకున్నాను. ఈరోజు శనివారం కదా, నేను ఆనియన్స్ అనేది వేయను. అందుకే క్యారెట్ పచ్చిమిరపకాయలు కలిపి వేసుకుంటున్నాను. కొంచెం ఆల్రెడీ గ్యాస్ ముట్టించేసుకున్నాను. ఇది కూడా కళాయిలో అనేది వేసేసుకుంటాను నేను. కళాయి ఇందులో వేసుకుంటే ఓతట్టు కదా, ఏది అట్లు ఏవైనా వేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ ఓతట్టు ఇంకా టేస్ట్గా ఉంటుంది కళాయిలో వేసేసుకుంటే, ఆయిల్ కళాయిలో. జస్ట్ నేను ఒక 3 గంటలా వేసేసుకున్నాను. దాని మీద కొద్దిగా క్యారెట్ తురుము, అంటే 2 ఓతట్లకి నేను వేసేసుకున్నాను. ఈరోజు నేను తిన్న కదా, ఫాస్టింగ్ శనివారం పూజ చేసుకున్నాను, వెంకటరమూర్తి పూజ. అందుకే ఇప్పుడు మా ఆయన గారి మట్టికి నేను ఓన్లీ వేసేసుకుంటున్నాను. జస్ట్ అది అలా కాలిన తర్వాత మనం తిరగేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది ఇలా వేసేసుకుంటున్నాను. అంటే దీనికి ఆయిల్ అనేది తక్కువ పడుతుంది. ఇది ఆయిల్ కళాయి కదా, అందుకే కొద్దిగా తక్కువ పడుతుంది ఆయిల్ అనేది. ఓతట్టు అనేది రెడీ అయిపోయింది. నిచ్చేనా బాగానే పడుతుందండి. మార్నింగ్ నుంచి వర్షం మనకి కదా. కోత కోసిన టైంకి అసలు అనకూడదు కానీ చక్కగా కోత కోసి ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చిన టైంకి వర్షం స్టార్ట్ అయిపోయింది. రైతులు ఇబ్బంది పడుతుంది. టిఫిన్ ఏమండి? ఏమండి ఎలా ఉందండి? సూపర్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎవరు చూస్తున్నారు కానీ ఎవరూ చేయట్లేదు. ప్లీజ్ చేసుకోవచ్చు కదా.